యోబు గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనంలో మీరు తర్వాత చూడండి. యోబు తన కుమారుల కుమారుల్ని 4 తరాలు చూచాడు అనే ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నా బిడ్డలు నేను పోషించగలనా, ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళగలనా, నా ఆర్థిక పరిస్థితులు నేను దాటగలనా, నా జీవితం ఇంక ఇంతేనేమో అని చాలా మంది దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా అవిశ్వాసపరులైపోతున్నారు. యోబు జీవితంలో ఆ మాట ఎప్పుడు రాయబడిందో తెలుసా? అతడు శ్రమలన్నిటినీ కూడా సహించాడంట. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? యోబు రెండంతల ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడు అని? యాకోబు గ్రంథంలో రాయబడింది, అతడు శ్రమలను సహించాడంట. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ మాటను వింటున్నావో, నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను కూడా సహించు, భరించు, ప్రార్థన చేయి. తండ్రి, నా జీవితంలో నువ్వు ఏం తీసేసినా పర్లేదు కానీ నీతో సహవాసాన్ని నాకు దూరం చేయొద్దయ్యా అని నువ్వు ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఆయన పాదాలు పట్టుకుంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబు జీవితాన్ని చూసిన తన భార్య కూడా అందంట, దేవుణ్ణి దూషించి చచ్చిపోని. కానీ యోబు విశ్వాసంలో నిలబడ్డాడు. అన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ దేవుణ్ణి పోగొట్టుకోలేదు. అందుకనే 4 తరాలు చూచారట. ఈ రోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ మాట వింటున్నావో నాకు తెలియదు కానీ నీ జీవితంలో కూడా మంచి దినాలు రాబోతూ ఉన్నాయి. ఉన్నతమైన స్థితిగతుల్లోకి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు.